ప్రజలకు సేవ చేయడానికి కాదు వారిని దోచుకోవడానికి అన్నట్టుగా తయారయ్యారు కూటమి పార్టీల నేతలు. రోడ్లు, ఇసుక, మద్యం, భూములు ఇలా వేటిని వదలకుండా అందిన కాడికి దండుకుంటున్నారు. పైసా కోసం చివరికి పశువుల్ని కూడా వదలలేదు. కూటమి నేతల దోపిడీలు, దౌర్జన్యాలు ఎంతటి పరాకాష్ఠకు చేరాయంటే ఆఖరికి పాడి రైతులను, పాడి పశువుల వ్యాపారులను వదలకుండా వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. ఈ దందాలో హోంమంత్రి పిఏ కీలకంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై ఎట్టకేలకు హోంమంత్రి అనిత స్పందించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో ఎన్నెన్నో దందాలు. నేతలు తమ స్థాయిని బట్టి ఎవరికి వారు చేస్తున్న వసూళ్ల పర్వం ఆకాశమే హద్దుగా అన్నట్టుగా సాగుతోంది. ఆఖరికి మూగ జీవాలను, వాటిని కొనుగోలు చేసే పాడి రైతులను కూడా వదలకుండా వసూళ్లు చేస్తున్నారంటే వీరి అరాచకాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. సంతల్లో పశువులను కొని వేరే ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకెళ్తూ ఉంటారు పాడి పశువుల వ్యాపారులు. అంటే వీరు ఆయా ప్రాంతాల రైతులతో సంప్రదింపులు చేస్తూ పాడి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి పశువుల కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలలో విక్రయానికి తరలిస్తూ ఉంటారు. ఈ వ్యాపారంపై కన్నేసిన అధికార టీడీపీ నేతలు, వారి అనుచరులు పశువులను తరలించే వాహనాలను అడ్డుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో వాహనం నుంచి 7 నుంచి 16,000 దాకా వసూలు చేస్తూ పాడి పశువుల వ్యాపారానికి భారంగా మారారు. ఇలాంటి వసూళ్లు చేస్తున్న ముఠాకు హోంమంత్రి అనిత పిఏ గణేష్ అండదండలు ఉన్నాయని, అందుకే పోలీసులు కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. మాకు సబ్బవరం నుంచి, అనకాపల్లి నుంచి, నల్లచర్ల వరకు ఉన్నారు సార్. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు మరి, ప్రతి సెంటర్లోనూ ఉండి ఎక్కడో అక్కడ వాళ్ళు బండి పాస్ అవుతున్నప్పుడు ఫోటోలు తీస్తున్నారండి. ఇక్కడ ఒక 2-3 ఉంటే ఆ ఎదరోళ్ళకి వాట్సాప్లో అంటే ఫోటోలు పెడతారు. పలానా బండి వస్తుంది, ఆ బండి పట్టుకొని డిమాండ్ చేయండి, అవసరమైతే డ్రైవర్లు కొట్టండి, ఆ పశువులు తీసుకోండి, దింపియండి, అవసరమైతే ఎఫ్ఐఆర్ కట్టించండి, అలాగే ఇలాగండి వీళ్ళంటే చూస్తాం. అలాంటిది హోమ్ మినిస్టర్ గారు పిఆర్ నీళ్ళు అడుక్కోండి, అది అడుగుతారు. అది ఎంత దౌర్భాగ్యం అండి. మా పెట్టిందే కిరాయిలో 6,000, 7,000 పెడతామండి. అందులోకి వచ్చి వాళ్ళ బండి కాడికి వచ్చి 7,000 మాకు కావాలి, లేకపోతే మీ బళ్ళు ఎన్ని స్టేషన్ల కాడ మేము పట్టించి మీ కేసు కట్టించేస్తాం, లేకపోతే లేదంటారు. లేకపోతే సరే పశువులు దించారు, మా పశువులు మాకు ఇచ్చేయండి అని అంటే 2 లక్షలు కట్టండి అని అంటారు. మేము కొన్నదే 80,000 రూపాయలు పెట్టి పశువులు, అవి మేము కొనుక్కుంటే ఆ పాడి ఆవులు, పాడి గేదెలు వాళ్ళు 2 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తారండి. ఇప్పటికీ మాకు ఆ గొడ్లు అవి ఏవైనా మాకు రావట్లేదండి. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ అక్రమంపై పాడి రైతులు, వ్యాపారులు అనకాపల్లి జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే ఆ పశువులను టీడీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న నకిలీ గోశాలలకు తరలించి అక్కడి నుంచి వాటిని వారే అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో విచారణ చెయ్యాలి అని, తన పిఏ గణేష్ పై కూడా దర్యాప్తు జరపాలి అని హోంమంత్రి ఆదేశించారు. కూటమి పాలన ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రంగంలోనూ మాఫియాలు విస్తరించాయి. ఎవరికి వారు ఎక్కడికక్కడ అందిన కాడికి దోచుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ దందాలలో కొత్త కోణం ఆఖరికి పాడి పశువుల వ్యాపారులను కూడా వదలకపోవడం. కూటమి నేతల దోపిడీ నుంచి తమను కాపాడాలి అని పాడి రైతులు, వ్యాపారులు గత కొంతకాలంగా మొత్తుకుంటున్నప్పటికీ వారికి న్యాయం జరగలేదు. సాక్షి మీడియాలో ఈ దందాపై ప్రత్యేక కథనాలు రావడంతో ఎట్టకేలకు కదిలిన హోంమంత్రి అనిత దర్యాప్తుకు ఆదేశించారు.